మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ బోనాల వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. సాయంత్రం మహిళలు పట్టు వస్త్రాలు ధరించి బోనం కుండలను అలంకరించి ర్యాలీగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ర్యాలీలో శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువతీ యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పెద్ద గౌడ సందిగారి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం గ్రామ అధ్యక్షులు తాళ్ల చిన్నకృష్ణ గౌడ్, పాపాగౌడ్, నారాగౌడ్, చంద్రంగౌడ్, స్వామి గౌడ్, నరసింహులు గౌడ్, రామాగౌడ్, రవీందర్ గౌడ్, వెంకట్ గౌడ్, మల్లేశం గౌడ్, మహేష్ గౌడ్, వెంకటస్వామి గౌడ్ తదితరులు ఉన్నారు. షేరిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రేణుకామాత ఎల్లమ్మదేవికి బోనాలు సమర్పించడం జరిగింది. గౌడ సంఘం అధ్యక్షులు తాళ్ల చిన్నకృష్ణ గౌడ్ మరియు గౌడ పెద్ద సందిగారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు సభ్యులందరం కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏటా కూడా అమ్మవారి దయతో ఆషాఢం బోనాలు తీయాలనేది మా గౌరవ సంఘం సభ్యుల యొక్క ఆకాంక్ష. ఆ మేరకు అమ్మ ఆశీస్సులతోటి ముందుకు సాగుతాం. వచ్చే ఏడాది ఇదే సమయంలో నిర్వహించే కార్యక్రమంలో కూడా గ్రామస్తులందరూ కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మవారి దయతో గౌరవ సంఘం సభ్యులందరూ కూడా ఎంతో ఎత్తుకు ఎదిగి అమ్మదయతో ఆనందంతో మంచి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటాం. ఈ మహిళలు చిన్నారులు ఉత్సాహంగా శివసత్తుల నాట్యాలు ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మా గౌడ సంఘం సభ్యులందరం కూడా వారికి వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ప్రతి సభ్యులం కూడా మేమంతా కూడా ఇలా భాగస్వాములమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని మా గౌడ సంఘం తరఫున మరి అమ్మవారికి కూడా ఈరోజు ఈ మొక్కులు చెల్లించుకున్నాం. అదే తిరిగి కూడా ముందుకు సాగుతామని అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాం. షేరిపల్లి గౌడ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఈ సంవత్సరం నుండి పోచమ్మకు ఎల్లమ్మకు బోనాలు తీయడము మా గౌడ సంఘం సభ్యుల తర్వాత అందరం నిర్ణయించుకొని తీయడం జరిగింది. దీనికి మా గౌడ సంఘ సభ్యులతో పాటు గ్రామ ప్రజల సహకారం కూడా మాకు బాగుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తామని తల్లికి మొక్కుతూ మా యందు కూడా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలి, గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ దీన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం విజయవంతం చేయగలరని కోరుకుంటూ ముగిస్తాం. షేరిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈసారి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆషాఢమ బోనాలు మొట్టమొదటిసారిగా తీయడం జరిగింది. మహిళలు అందరము ఆనందంగా స్వచ్ఛందంగా అందరము తీయడంతో నెక్స్ట్ టైం అందరు కలిసి ఊరోళ్ళందరూ కూడా తీయాలని అందరము ఉత్సాహంతో తీయాలని అందరము కోరుకుంటున్నాము. గ్రామ అధికారులు కూడా గ్రామ ప్రజలు అందరూ సహకరించి దీన్ని సహకరించాలని విజయోత్సవం చేయాలని నెక్స్ట్ టైంలో వచ్చే సంవత్సరంలో చేయాలని కోరుకుంటున్నాం.